అండి రండి మా మినీ గార్డెన్ చూపిస్తా. సారీ, ఇక్కడ ఇది ముళ్ళ వంకాయ అంటే పెద్ద వంకాయ వస్తాయండి. అంటే ఒక కాయ 1/2 kg అట్లా ఉంటుంది. ఇది గ్రీన్ వంకాయ చెట్టు, ఒకటే మొక్క ఉంది. ఇది దీంట్లో మందార మొక్క పెట్టానండి, కానీ ఇందులో టమాటా మొలిసింది, వంకాయ మొలిసింది. సెపరేట్ చేయాలి. ఇవి కనకాంబరం మొక్కలండి 3. ఇది కిచెన్ కంపోస్ట్ చేస్తున్నానండి. ఇందులో ఆల్రెడీ కనకాంబరం పూలు ఫ్లవర్స్ వచ్చాయి. ఇది టమాటా మొక్కలు దీనిలోనే మొలిసాయండి, కానీ అయిపోయింది. మళ్ళీ కింద నుండి బ్రాంచెస్ వచ్చి మళ్ళీ ఫ్రూటింగ్ వస్తుంది. జామ మొక్కలు కూడా మొలిసాయి ఇందులో. ఇవి 2 కలబంద మొక్కలు. అది కొంచెం పుదీనా ఉంది, మొత్తం తీసేసాను. వేర్లు ఉండి మళ్ళీ స్టార్ట్ అయిందండి. దీనిలో చాలా దొండ మొక్కలు వేసానండి, కానీ చూడాలి. ఇది కృష్ణ తులసి మొక్క. దీనికి చూడండి వంకాయలు, చిన్న మొక్కనే కానీ ఫ్రూటింగ్ బాగుంది. ఇది ఒక కనకాంబరం మొక్క. ఇది వచ్చేసి మళ్ళీ కలబంద, దీనిలో కూడా కనకాంబరమే వేసాను. ఇందులో టమాటా మొలక ఇదే దానంతటా అదే వచ్చిందండి. ఇక్కడికి వస్తే ఇది కాకర మొక్కలు. ఇవి కూడా కంపోస్ట్ నుండి మొలిచినాయి. మళ్ళీ ఇందులో ఒక 2 వేరే దాంట్లో ఒక 2 పెట్టానండి. దీనికి స్టార్ట్ అయినాయి ఫ్లవర్స్, ఫీమేల్ ఫ్లవర్స్ ఒక 2 వచ్చినాయండి. ఇవి 2 మిరప మొక్కలండి, స్టార్ట్ అవుతున్నాయి. ఇది వచ్చేసి ఎర్ర తీగ బచ్చలి. ఇంకోటి ఇందులో ఒకటే మొక్క గ్రీన్ బచ్చలి ఉంది. ఇది వచ్చేసి మందార మొక్క. ఇది స్టార్ ఫ్రూట్ మొక్క అండి. ఇందులో వచ్చేసి మిరప మొక్క పెట్టాను. ఇది చామదుంప గడ్డలు ఉంటే దీనిలో పెట్టానండి. ఇవి వాటర్ లిల్లీ. ఇది ఒకటి బొప్పాయి మొక్క, ఇది ఇందులోనే వచ్చింది, వాలంటరీ ప్లాంట్. ఇది ఒకటి గులాబీ మొక్క. ఇది కనకాంబరం మల్లి. ఇందులో టమాటా మొక్కలు ఉన్నాయండి, అవి తీసేసాను. వేరేది ఏమన్నా లీఫీ వెజిటేబుల్స్ వేయాలి. ఇవి 3 వచ్చేసి గులాబీ మొక్కలండి. ఇది ఆరెంజ్, ఇది వైట్ అండి. వైట్ అయితే ఫ్లవరింగ్ చాలా బాగుంది. ఇది ఎల్లో. ఇటు వచ్చేసి ఇందులో కూడా టమాటా మొక్కలే అండి, చెప్పాను. ఇవి కూడా కనకాంబరం మొక్కలు. మళ్ళీ ఇటు వస్తే ఇందులో కూడా వంగ మొక్కలు ఉన్నాయండి. ఇది ఒక మిరప మొక్క, ఇది కూడా వంగ మొక్క అండి. ఇవి బ్రింజాల్ కలర్లో వస్తాయి. ఇవి కూడా ఫ్రూటింగ్ వచ్చేసింది. వీటికి ఇట్లాంటివి తెగులు వైట్ మిల్లీ బగ్స్ వస్తాయండి. మనం ఇవి చేతితో తీసి ఎప్పటికప్పుడు మనం క్లియర్ చేస్తేనే మొక్కలు అనేవి హెల్దీగా ఉంటాయి. ఇది చామంతి మొక్క అండి. ఇది చిట్టి గులాబీ. ఫ్లవరింగ్ మాత్రం చాలా బాగా వస్తాయి, కానీ ఒకటేసారి వస్తాయి. మళ్ళీ మనం ప్రూనింగ్ చేసుకుంటేనే మళ్ళీ కొత్త చిగుర్లు అనేవి స్టార్ట్ అవుతాయి. ఇది కరివేపాకు మొక్క. ఇది ఇప్పుడే చిగుర్లు వస్తున్నాయి. ఇందులోనే రెండు కలర్ల గడ్డి గులాబీ మొక్కలు ఉన్నాయి. ఒకటి ఇది రెడ్, ఇంకొకటి వైట్. ఇది వంగ మొక్క అండి, దీనికి కూడా ఫ్రూటింగ్ ఉంది. ఇందులో చూసిల్లా అవన్నీ తులసి మొక్కలండి. ఇది కూడా వంగ మొక్క. ఇవన్నీ ప్రూనింగ్ చేశాను, చూడాలి కొత్త చిగుర్లు వస్తాయి. ఇందులో 2 మొక్కలు ఉన్నాయండి. ఒకటి వంగ మొక్క ఉంది,
టమాటా మొక్కలు ఉన్నాయి. ఇందులో ఇది కూడా నేను కంపోస్ట్ చేసిన కుండీ అండి, థర్మకోల్ బాక్స్. ఇందులో వచ్చినాయి ఇది టమాటా మొక్కను, ఇవి కాకరకాయ మొక్కలు అయితే వాలంటరీ ప్లాంట్స్. ఇది బీన్స్ ఒకటి పెట్టాను కానీ అది అంత గ్రోత్ ఏం లేదు, కానీ టమాటాలు అయితే చాలా బాగా వచ్చినాయండి. ఇది కాకర మొక్క కూడా ఇప్పుడే ఫ్లవరింగ్ స్టార్ట్ అవుతుంది. ఇందులో కొన్ని ఇది పుంటికూర అంటే గోంగూర వేసాను, చూడాలి.